సో నవ్ ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే చాలా మంది కపుల్స్ యాంగ్జైటీ డిప్రెషన్ తోనే వస్తారనమాట. సో ఈ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కూడా మన ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది అనేది చాలా మందికి తెలియని విషయం అనమాట. ఇప్పుడు ఈ యాంగ్జైటీ డిప్రెషన్ అంటే ఇంకెట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఉంటుంది అనమాట కొంతమంది కపుల్స్ లో. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరిగిపోతాయి అనమాట. ఇట్ విల్ ఎఫెక్ట్ ద హైపోథాలమస్. మనకి బ్రెయిన్ లో ఒక హైపోథాలమస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది. సో మన హార్మోన్స్ అన్ని ఎఫెక్ట్ అయిపోయి లేడీస్ లో అండ్ మెన్ ఇద్దరిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ దిస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఇప్పుడు ఫీమేల్స్ కి వచ్చేసరికి నిద్ర సరిగ్గా పట్టకపోవటము, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట, ఓవులేషన్ అనేది జరగదు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమైతుంది, ప్రెగ్నెన్సీ లేట్ అయిపోతుంది అనమాట. పురుషుల్లోకి వస్తే కన్నా ఈ యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోయి స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళకి అసలు ఈ స్పెర్మ్ క్వాలిటీ కూడా బాగా కాంప్రమైజ్ అయిపోతుంది అనమాట. సో ఈ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ మనం చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ మీద. సో పిల్లలు పుట్టే అవకాశం అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నది. సో మేనేజ్ యువర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, మంచి అడిక్వేట్ స్లీప్ ఉండాలి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్, ఈట్ ఏ గుడ్ డైట్, హ్యావ్ ఏ గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనమాట. మనం స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీకి ఎంత దూరంగా ఉంటే మన ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది అంత బాగా ఉంటుంది. ఈవెన్ యువర్ IVF సక్సెస్ rates also will improve if you don't have any stress. Thank you.